వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఇండస్ట్రియల్ హెల్త్ ఫిజిషియన్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. మ్యామ్, నిన్న హీరో విశాల్ని ఆ విధంగా చూసి అంటే చాలా షవరింగ్ అయిపోతా ఉన్నారు, పానిక్గా ఉన్నారు. సో ఏమై ఉంటుంది అని చెప్పేసి అందరూ కంగారు పడిపోయారు. అంటే తమిళ్ వాళ్ళు మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు, తెలుగు అభిమానులు కావచ్చు, ఆయన ఓన్ చేసుకున్నారు. సో మన పర్సన్ అన్నట్లుగా. సో అట్లాంటి హీరోకి ఇప్పుడు ఏమైందని భయపడిపోతా ఉన్నారు. ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసే పర్సన్స్కి, యాక్టర్స్కి ఒక్కసారిగా ఉన్నట్టుండి వాళ్ళు రోల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో బాడీని కూడా మౌల్డ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అట్లా చేసుకోవడం వల్లనే ఇట్లాంటి డిసీజులు వచ్చాయి. కొద్దిమంది అంటే అపోలో డాక్టర్స్ అయితే చెప్పేశారు ఇది వైరల్ ఫీవర్, దానివల్లనే అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చేశారు. కానీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు లేదు ఆయనకి పార్కిన్సన్స్ వచ్చిందని, లేదు ఇంకో కొత్త వ్యాధి, అసలు ఆయన మళ్ళీ జీవితంలో నడవలేని పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీలో ఇట్లా బాడీ షేపింగ్ ఉన్నటువంటి మార్పులు వచ్చే వాళ్ళకి ఎట్లాంటి డిసీజెస్ వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు విశాల్ గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది మ్యామ్? అంటే నిజంగానే వైరల్ ఫీవర్ అయితే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఆయన నార్మల్కి రావచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కమింగ్ టు విశాల్ గారు, సో యాజ్ డాక్టర్స్ హ్యావ్ ఆల్రెడీ డిక్లైర్డ్, అపోలో డాక్టర్స్, మనం వీ కాంట్ కాంట్రడిక్ట్ దట్. వైరల్ ఫీవర్ వల్ల నిజంగా అంత ఇదిగా ఉంటారా? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు బాడీలో షివరింగ్ అనేది రావటం చాలా కామన్. ఫేస్ అంతా ఎడిమా రావటం కూడా చాలా కామన్. లిప్స్ డ్రై అవ్వటం, లిప్స్ పగిలినట్టు అవ్వటం, ఇవన్నీ చాలా కామన్ గా ఉంటుంది. వీక్నెస్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు హై ఫీవర్ ఉండేటప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు. ఎందుకంటే ఆ డీహైడ్రేషన్ లో ఉంటుంది. అంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కదా. సో దానివల్ల మనకి ఐవి ఫ్లూయిడ్స్ అట్లా ఇవ్వటం లాంటివి జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ విశాల్ ఈస్ కన్సర్న్, ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నారు అనేది మనకి డాక్టర్స్ ద్వారా తెలుస్తోంది ఒకటి. కమింగ్ టు దట్ అదర్ థింగ్ విచ్ యూ హ్యావ్ ఆస్క్డ్, లైక్ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు బాడీతో చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు యాక్టర్స్, ఎలా ఏంటి అన్నారు. 2-3 థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీ మీద మనకి అవగాహన ఉండాలి. సో ఒక చిన్న డౌట్ మ్యామ్, ఎందుకంటే వాడు వీడి సినిమా కావచ్చు, లేదంటే శివపుత్రుడు అనుకుంటా, శివపుత్రుడు కావచ్చు, అందులో ఎట్లా అంటే ఒకసారిగా మంచి భారీ కట్అవుట్ ఉన్న పర్సను సన్నగా అయిపోయి అట్లా కనపడ్డారు. ఆ 2 సినిమాలలో ఉన్నటువంటి బాడీ ఇట్లా వచ్చాయి కాబట్టి ఆ 2 సినిమాలే ఇప్పుడు ఆయనని ఈ విధంగా తయారు చేసింది అని అంటుంటారు. సో నిజంగా మన బాడీని ఉన్నట్టుండి అట్లా మార్పులు చేయడం వల్ల కూడా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయా? కొంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి నవీన్. మెయిన్గా ఏంటి అంటే బాడీ మీద మనకి కంట్రోల్ లేనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం చేసేయగలము, మనకి న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, మనకి గైడెన్స్ ఇచ్చే ఫిజికల్ ట్రైనర్స్ ఉన్నారు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అలా చేసినప్పుడు జనరల్గా ఏంటంటే ఇవి లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ పడతాయా లేదా అనేది ఒక $1 million క్వశ్చన్. సో ఎప్పుడైనా షార్ట్ టర్మ్ మనం ఎప్పుడైతే చేంజెస్ చేసుకున్నామో ఇమ్మీడియట్లీ బ్యాక్ రికవర్ అవ్వగలిగితే లాంగ్ టర్మ్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. చాలాసార్లు ఏమవుతుంది అంటే టైం కన్స్ట్రెయింట్ వల్ల కావచ్చు, రిసోర్స్ కన్స్ట్రెయింట్ వల్ల కావచ్చు, దేనివల్ల అయినా కూడా ఒక్కొక్కసారి అంతకుముందు ఉన్న బాడీ షేప్కి తిరిగి వెళ్ళలేకపోతారు, చాలా వరకు వెళ్ళలేరు. మనకి సినిమా యాక్ట్రెస్ అనుష్కని చూడండి, సైజ్ 0 అప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయ్యారు. ఆ తర్వాత వెయిట్ తగ్గడానికి చాలా ఇబ్బంది పడ్డారు. డెఫినెట్గా దో షీజ్ అని యోగా ట్రైనర్, ఒకప్పుడు ఆవిడ యోగా ట్రైనర్ అయినప్పటికీ కూడా. అండ్ ఎంఐని కీర్తి సురేష్ని చూడండి, మనం మహానటిలో చూసినప్పుడు కీర్తి సురేష్కి ఇప్పుడు మనం చూస్తున్న కీర్తి సురేష్కి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా యాక్టర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అందరు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ ఏంటి అంటే బాడీని మనము ఎలా చెప్తే అలా వినేలాగా మౌల్డ్ చేసుకోవటం అనేది ఒక ఆర్ట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి 2 థింగ్స్ ఖచ్చితంగా కావాల్సింది. న్యూట్రిషన్, ఖచ్చితంగా మనకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అందుతున్నాయా లేదా, మనం ఆ బాడీ షేప్ని కంప్లీట్గా కన్సల్ట్ చేసి తగ్గించేసేసిన తర్వాత నార్మల్కి తీసుకెళ్తున్నామా, లేకపోతే బాగా పెంచేసేసి దాన్ని మళ్ళీ తిరిగి బ్యాక్ ఆ ఒబేసిటీ నుంచి మళ్ళీ నార్మల్ దేనికి తీసుకొస్తున్నామా అనే దానికి న్యూట్రిషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 80% ఆఫ్ ది ఎంటైర్ బాల్గేమ్ ఈజ్ విత్ న్యూట్రిషన్. మనం తీసుకునే డైటే మన బాడీ ఫస్ట్ థింగ్. రెండవది యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. కొంతమంది మజిల్ గెయిన్ కోసము
లేకపోతే హై ప్రోటీన్ డైట్స్ తీసేసుకుంటే సరిపోతుంది, హై ప్రోటీన్ డైట్ మాత్రమే ఉండాలి, ఇలా అనుకునేది కూడా చాలా తప్పు. ఎందుకంటే హై ప్రోటీన్ డైట్ తీసుకునేటప్పుడు దాని ఇంపాక్ట్ మీకు కిడ్నీస్ మీద, లివర్ మీద చాలా వరకు ఉంటుంది. సో కాబట్టి హై ప్రోటీన్ డైట్స్, ఎస్పెషల్లీ ప్రోటీన్ షేక్స్ అని స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి కంపల్సరీగా రెగ్యులర్ బాడీ మానిటరింగ్, ఫిజికల్ మానిటరింగ్ అనేది చాలా అవసరం. సో బ్లడ్ పారామీటర్స్ ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లివర్ పారామీటర్స్ చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీంతో పాటు స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆకలేస్తుంటుంది డెఫినెట్లీ. ఒక దానికి అలవాటు అయిపోయి వాళ్ళు ఆ బాడీని తగ్గించుకునే ఒక ప్రాసెస్లో డైట్ తక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఆబ్వియస్లీ నిద్ర పట్టడం వాళ్ళ లుక్ కోసమే ట్రై చేస్తూ ఉంటారు తగ్గాలి అనేది. ఇంకొకసారి ఎక్కువ డైట్ తీసుకోవటం, ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువ చేసేసి మజిల్ యాక్టివిటీ అయిపోయి బ్రెయిన్ యాక్టివ్ అయినా అప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు. లేదు విపరీతంగా అలసిపోయి విపరీతంగా నిద్రపోయే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ బాడీలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఫిలిం ఇండస్ట్రీలో మెయిన్గా మీరు చూస్తే చాలా వరకు ఫిజికల్ ట్రైనర్స్ మీద, న్యూట్రిషనిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటారు. డాక్టర్స్ దాకా చాలా మంది రారు, ఎక్స్ట్రీమ్స్ అయితే తప్పించి. బట్ వన్ సజెషన్ వాట్ ఐ వుడ్ గివ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్, మీరు ఎంత న్యూట్రిషనిస్ట్ని, ఫిజికల్ ట్రైనర్స్ని ఎంత సపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ లైక్ ఇప్పుడు మేము రెగ్యులర్గా పనిచేసే ఇండస్ట్రీస్లో ప్రతి ఎంప్లాయీకి మేము యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ప్రతి ఇయర్ వాళ్ళ బేసిక్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. ప్రతి ఇండస్ట్రీకి ఒక హెల్త్ ఫిజిషియన్ ఉంటారు. సో ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్ అండి, ఉండాలి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. సో నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫర్ వన్ ఆఫ్ ద ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండి. సో నా కింద ఆల్మోస్ట్ 7 ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ వర్క్స్ లైక్ ఏ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. ఒక డాక్టర్ ఉంటారు, 4 స్టాఫ్ ఉంటారు, అంబులెన్స్ ఉంటుంది. ఆ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే పర్సన్స్కి కావాల్సినవన్నీ ఉంటాయి. సో అంటే వాళ్ళు రకరకాల కెమికల్స్కి ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంటుంది, రకరకాల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, డిఫరెంట్ టెంపరేచర్స్కి ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంటుంది, హీట్ కావచ్చు, కెమికల్స్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా మెడికల్ అటెన్షన్ కోసం అని గవర్నమెంట్ చేసిన ఒక సదుపాయం ఏంటి అంటే ప్రతి ఇండస్ట్రీలో ఒక ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్, దాంట్లో ఒక డాక్టర్, కంపల్సరీ ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీకు మా ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెంట్గా ఒక మంచి స్టెప్ తీసుకుంది ఏంటంటే యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్స్తో, ఇన్సూరెన్స్ వాళ్ళతో టైప్ అయ్యి కొన్ని టెస్ట్ అవి పెడుతూ ఉన్నారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నప్పుడు ఆ ఇండస్ట్రీకి కావాల్సిన నామ్స్ అవి కూడా డిఫైన్ చేస్తే బాగుంటుంది. అంటే బాడీని ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకోవడంలో మనం హీరో విక్రమ్ని చూడొచ్చు. సో ఆయన అయితే హెల్తీగానే కనపడుతూ ఉంటారు కదా. సో దిస్ ఇస్ విశాల్ గారి విషయంలో కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ అని అయితే అనుకోవట్లేదు. షార్ట్ టర్మ్ వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ క్లైమేట్. హైదరాబాద్, చెన్నై క్లైమేట్కి హైదరాబాద్ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది ఈ మధ్య. సో అవి కూడా కొన్ని యాడ్ ఆన్ లైక్ చేంజెస్ ఉండొచ్చు ఆయన హెల్త్ మీద ఇంపాక్ట్. సో హోప్ దట్ హీల్ గెట్ వెల్ సూన్. ఎస్, ఎందుకంటే చాలా మంచి హీరో, చాలా మంది తెలుగు అభిమానులను కూడా ఆకట్టుకునే హీరో. హ్యాపీగా కూడా చాలా మంచివారు. ఓకే హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.